గుడ్ మార్నింగ్ ప్రెస్. నా పేరు అశోక్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్. సో ఈ రోజు చూసుకుంటే ఏదైతే భారత్ పాకిస్తాన్ సరిహద్దు మధ్యన చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెహల్గాం దాడి తర్వాత కాస్త ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయి దౌత్య సంబంధాలు ఇరు దేశాలు తెంపుకున్నాయి. సో లేటెస్ట్ గా అంటే నిన్న పాకిస్తాన్ అర్ధరాత్రి ఒక వీడియో విడుదల చేసింది. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మనం వీడియోలో చూసుకుంటే has credible intelligence that India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours on the pretext of baseless and concocted allegations of involvement in the Pahalgam incident. India's self-assumed hubristic role of judge, jury and executioner in the region is reckless and vehemently rejected. Pakistan has been the victim of terrorism itself and truly understands the pain of this scourge. We have always condemned terrorism in all its forms and manifestations anywhere in the world. So ఇది పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు. సో కాస్త భయంతోనే పాకిస్తాన్ ప్రభుత్వం ఉంది. భారత్ ఎప్పుడైనా దాడికి పాల్పడే అవకాశం ఉంది. రాబోయే 24 గంటలు లేదా 36 గంటల్లో భారత్ సైనిక చర్య చేపట్టే అవకాశం ఉందంటూ వాళ్ళ నిఘా వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్ సంబంధించిన రక్షణ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భారత్ ఏకపక్షంగా మా మీద ఆరోపణలు చేస్తుంది, టెర్రరిజానికి మేము కూడా బాధితులమే అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సో భారత్ చేసిన వ్యాఖ్యలు మేము తిప్పుకొడుతున్నాం, మేము ఆ వ్యాఖ్యలను సమర్థించాం. పెహల్గాం దాడి దాని వెనుక పాకిస్తాన్ అస్త్రం లేదు, సో మేము కూడా బాధితులమే అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ భారత్ మిలిటరీ చర్య చేపడితే దానికి ధీటుగా సమాధానం ఇస్తామంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సో మన దీనికి భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో మీరు ఈ రోజు వార్తా అంశాల్లోకి వెళ్తే ప్రధానంగా వెలుగులో చూసుకుంటే సో ప్రధానమైన హెడ్లైన్ టార్గెట్లు టైం ఫిక్స్ చేయండి, డిసైడ్ చేయండి ఎలా దాడి చేస్తారనేది మీ ఇష్టం, త్రివిధ దళాలతో మోడీ. సో పాక్ ఉగ్రముఖులపై దాడులకు ప్రధాని ఆదేశం, రక్షణ మంత్రి సిడిఎస్ త్రివిధ దళాల అధిపతులతో పిఎం భేటీ, దాడులు ఊహించని స్థాయిలో ఉండాలి, ముష్కర్లను మట్టిలో కలిపేయాలి దేశం కోరుకుంటోంది, సైన్యంపై పూర్తి విశ్వాసం ఉందని వెల్లడి. సో నిన్న మంగళవారం ఢిల్లీ ఆర్మీ, నేవీ, వాయుసేన చీఫ్లతో సమావేశమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. సో ఏదైతే పెహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంది. సో ఎలాగైనా పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలి, పిఓకే నుంచి భారత్ లోకి ఎంట్రీ అవుతున్న ఈ టెర్రరిస్టులను అడ్డుకునేందుకు ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలి దీనిపైన అంటూ నిన్న వరుసగా అంటే గత 2-3 రోజుల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుస భేటీలో అవుతున్నారు. రక్షణ శాఖ మంత్రి అజిత్ దోవల్ తో పాటు ఇతర మంత్రులతో సమావేశమయ్యి నిన్న అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ తో కూడా మోడీతో సమావేశమయ్యారు. సో ఫస్ట్ టైం ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రధానమంత్రి భేటీ కావడము కాస్త ఆసక్తికర అంశమే అని చెప్పుకోవచ్చు. సో దీని అంతా కోణం చూసుకుంటే సో నిన్న ముగ్గురు ఆర్మీ, నేవీ, వాయుసేన చీఫ్లతో సమావేశమయ్యారు. సమావేశంలో రక్షణ శాఖ మంత్రితో పాటు అజిత్ దోవల్ అయితే భద్రతా సలహాదారు కూడా ఉన్నారు. సో ఆ సందర్భంగా ఆర్మీకి మొత్తం ఫ్రీడమ్ ఇచ్చారు. టార్గెట్ టైం ఫిక్స్ చేయండి, ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తారు, టైము, డేటు, ప్లేస్ మొత్తం చేసి మీకు ఫ్రీడమ్ ఇస్తున్నారు. భారత్ ఆర్మీ పైన నాకు నమ్మకం ఉంది, ఆర్మీ పైన ఆ విశ్వాసం ఉంచుతామంటూ కూడా నిన్న ప్రధానమంత్రి వ్యాఖ్యలు చేశారు. సో అదేవిధంగా ముష్కర్లను అయితే దాడి ఊహించని స్థాయిలో ఉండాలి, అంటే దాడి ఎలా ఉండాలంటే ముష్కర్లు కూడా ఊహించని స్థాయిలో ఉండాలి. గతంలో సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా చేశారో అంతకు మించి దాడి ఉండాలంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ఇది భారత్ ఆర్మీతో పాటు ఆ 3 త్రివిధ దళాలకు వాళ్ళకు ఒక భరోసా అని చెప్పుకోవచ్చు, వాళ్ళకు కల్పిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న వ్యాఖ్యలు చేశారు. సో ఖచ్చితంగా ప్రతి దాడి అయితే ఉండే అవకాశం ఉంది, అది ఎప్పుడు అనేది మాత్రం ఇంకా తెలియదు. సో అది సడన్ గా దాన్ని దాడి చేసే అవకాశాలు ఉన్నది. ఏదైతే లాస్ట్ టైం గతంలో సర్జికల్ స్ట్రైక్ లాగానే ఈ దాడి కూడా ఉండే అవకాశం ఉంది. సో అందుకోసమే పాకిస్తాన్ కూడా ఒక వీడియో విడుదల చేసింది. సో దీని వెనక మేము కూడా ఒకవేళ భారత ప్రభుత్వం దాడికి పాల్పడితే మేము కూడా ప్రతి దాడికి దిగుతామంటూ వ్యాఖ్యలు చేసింది. సో ఇది ఓవరాల్ గా ఈరోజు ప్రధానంగా హెడ్లైన్ చూసుకుంటే సో మరో పక్క చూసుకుంటే కమిషన్ల కాళేశ్వరం లోపాల పుట్ట, ఇదే చరిత్రలోనే అతిపెద్ద మానవ తప్పిదం, మంత్రి ఉత్తమ్ కుమార్. ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగున అవకతవకలు, అసమర్థ విధానాలు. అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణ స్థలాలను గుడ్డిగా మార్చారు.
మట్టి పరీక్షలు చేయకముందే డిపిఆర్లు పూర్తి కాకముందే పనులు 3 బ్యారేజీల్లోనూ లోపాలున్నాయని ఎన్డీఎస్ఏ చెప్పింది. చేసిన తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఎన్డీఎస్ఏపై ఎదురుదాడి చేస్తారా? ప్రాజెక్టు కోసం 1,00,000 కోట్లు అప్పులు చేశారు. వాటి వడ్డీలు కిస్తీలకే ఏటా 16,000 కోట్లు కడుతున్నాం. గత ప్రభుత్వం చేసిన పొలిటికల్ స్టంట్లతో వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం. కేసీఆర్ వల్ల దేశం ముందు తెలంగాణ విశ్వసనీయత దెబ్బతిన్నదని ఫైర్. ఎన్డీఎస్ రిపోర్టును సెక్రటరియట్ లో మంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. సో ఏదైతే కాళేశ్వరం లోపాల పైన ప్రాజెక్టు పైన ఎన్డీఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ అథారిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో, సో అథారిటీ పూర్తిగా తప్పులు తడక అంటూ ఒక సైడ్ బీఆర్ఎస్ విమర్శిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దాన్ని విమర్శిస్తూ వస్తోంది. ఎన్డీఎస్ఏని ఎందుకు విమర్శిస్తున్నారు? సో కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద అవినీతి పుట్ట, 1,00,000 కోట్లు అప్పు చేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారు. సో ప్రతి ఏటా 16,000 కోట్లు కేవలం కిస్తులకే కడుతున్నామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ ఫైర్ అయ్యారు. నిన్న దానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సెక్రటరియట్ లో చేశారు. సో ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కు సంబంధించిన పూర్తి పవర్ పాయింట్ డ్రాఫ్ట్ ఉందో ఆ లెటరు, సో ప్రాజెక్టుల నిర్మాణం ఎక్కడ లోపల ఉంది, మొత్తం 3 ప్రాజెక్టులు సుందిల్లా, అన్నారం, మొత్తం 2 ప్రాజెక్టులు పూర్తి లోపాలు. అంటే ప్లేస్ మార్చే ముందు అక్కడ మట్టి పరీక్షలు కానీ డిపిఆర్ పూర్తి కాకముందే ప్రాజెక్టు ఎలా కడతారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సో దీనిపైన గతంలో కూడా కేంద్రం చాలా సీరియస్ అయింది. డిపిఆర్లు సిద్ధం కాకుండా ఎలా ముందుకు వెళ్తారంటూ కూడా చాలా సీరియస్ అయింది. సో ఓవరాల్ గా ఈ అంశం చూసుకుంటే మట్టి పరీక్షలు చేయకముందే డిపిఆర్ ఎలా పూర్తి చేశారు, 3 బ్యారేజీల్లోనే లోపాలు ఉన్నాయి, చేసిన తప్పు ఒప్పుకోకుండా ఎన్డీఎస్సీ పైన ఎందుకు విమర్శలు చేస్తున్నారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. సో దీనిపైన బీఆర్ఎస్ కూడా స్పందించింది. సో దీనిపైన అది ఎన్డీఏ రిపోర్టు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై ఇప్పించాయి హరీష్ రావు. సిబిఐ ఈడీ లాగా ఎన్డీఎస్ఏ కు కేంద్రం వాడుకుంటోంది. కాళేశ్వరంలో అవినీతి జరిగినట్లు రిపోర్టు ఎక్కడా చెప్పలేదు. ఎన్డీఎస్ఏ పేరుతో ఉత్తమ్ రాజకీయ ప్రసంగం చేశారు. మేడిగడ్డలో 7 బ్లాక్ లో ఒక్కటే జరిగింది, దాన్ని తిరిగి కట్టాలి. హై లెవెల్ కమిటీలో చర్చించాకే అన్నారం, సుందిల్లా లొకేషన్లు మార్పు, అన్ని టెస్టులు డిజైన్ల ప్రకారమే బ్యారేజీలు నిర్మించామంటూ వ్యాఖ్యలు చేశారు. సో ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉందో ఆ సంస్థ ఈడీ సిబిఐ లాగానే అది కూడా కేంద్రంలో ఒక అస్త్రంగా మారింది. అది ఎన్డీఎస్ఏ కాదు, అది ఎన్డీఏకి సంబంధించిన సంస్థ. బీజేపీ అది కాంగ్రెస్ కుట్ర పన్ని మావిన ఆరోపణలు చేస్తున్నాయి. ఎక్కడ కేవలం ఏదైతే మేడిగడ్డలో 7 బ్లాక్ లో మాత్రమే కొంచెం డ్యామేజ్ అయింది. సో దాన్ని సరిచేస్తే సరిపోతుంది తప్ప మిగతా 2 ఏదైతే సుందిల్లా కానీ అన్నారం 2 ప్రాజెక్టులు పూర్తిగా హై లెవెల్ అథారిటీ మీటింగ్ తో చర్చించిన తర్వాతనే దాని ప్లేస్లు మార్చాం తప్ప ఇక్కడ డిజైన్ లోపాలు కానీ ఎలాంటి అవినీతి జరగలేదు. కేవలం ఇది కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న నాటకాలు. సో వాళ్ళు కావాలని మా పైన ఆరోపణలు చేస్తున్నారంటూ నిన్న హరీష్ రావు అయితే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో మీడియా ముఖంగా మాట్లాడారు. సో ఇరు పక్షాలు అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ దీనిపైన విమర్శలు చేస్తున్నాయి. సో గత ఎన్నికల సమయం ముందే ఈ మేడిగడ్డ దగ్గర ఏదైతే బ్యారేజ్ సంబంధించిన 7 బ్లాక్ లో పగుళ్ళు ఏర్పడ్డాయి. సో అప్పుడు ఆ ఎలక్షన్ సమయంలో తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని విమర్శలు చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత సో దీనిపైన చాలా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. సో మరోపక్క బీఆర్ఎస్ కూడా అంతే సమాధానం ఇస్తా ఉంది. సో ఓవరాల్ గా ఇది. సో మరో వార్త చూసుకుంటే మిస్ వరల్డ్ పోటీలకు ఘనంగా ఏర్పాట్లు. మంగళవారం హైదరాబాద్ వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డితో పాటు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం మ్యాప్ లో నిలిపే అరుదైన అవకాశం. ప్రతినిధుల చారిత్రక టూరిస్టుల ప్లేస్లను సందర్శించేలా ఏర్పాటు చేయండి. అతిథుల మర్యాదలు ఎలాంటి లోపాలు రావద్దు. ఎయిర్పోర్టు, హోటళ్లు, వేడుకలు జరిగే చోట భద్రత పెంచండి. హైదరాబాద్ బ్యూటిఫికేషన్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశం. సో ఈ నెల 10వ తారీఖు నుంచి హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన శాఖ అధికారులతో నిన్న హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. సో ఘనంగా నిర్వహించాలి, ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి లోటుపాట్లు జరగకూడదు. సో హైదరాబాద్ ని టూరిజం ప్రపంచంలోనే టూరిజం నెంబర్ 1 గా తీర్చిదిద్దే అవకాశము ఈ మిస్ వరల్డ్ ద్వారా ఉంటుంది. కాబట్టి వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని హోటళ్ళు ఏర్పాటు చేయాలి. అయితే
ఎవరైతే ఏటి నుంచి అతిథులు వస్తారో వాళ్ళకి సౌకర్యాలు జరపాలి. సో ఏదైతే హైదరాబాద్ తో పాటు తెలంగాణలకు సంబంధించిన అన్ని టూరిజం ప్లేసులని వాళ్ళని విజిట్ చేసేలా చూసుకోవాలి, అలాంటి సదుపాయాలు కల్పించాలంటూ ప్రధానంగా నిన్నటి సమావేశంలో చర్చించారు. సో నేడు 10th పరీక్షలు రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ఈసారి గ్రేడ్ కు బదులు మార్కులు పరీక్షలు రాసిన 5,90,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. సో ఓవరాల్ గా ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు సీఎం రేవంత్ రెడ్డి 10th పరీక్షలకు సంబంధించి ఆయన ఫలితాలు విడుదల చేస్తారు. సో మరోపక్క నమస్తే తెలంగాణ చూసుకుంటే నమస్తే తెలంగాణలో ఈ రోజు ప్రధానంగా వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు, సాగుకు శాశ్వతంగా ఉరిపెట్టేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం, రైతు బంధు ఎగ్గొట్టారు, పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు అప్పులు పాలయ్యేలా చేశారు, ప్రాజెక్టులను పడావు పెట్టారు, సాగు నిల్వలకు పంటలు ఎండిపోయే దుస్థితి తీసుకొచ్చారు, సరిపడా ఎరువులు విత్తనాలు ఇవ్వలేక చెప్పులు పాస్ పుస్తకాలను క్యూ లైన్లో పెట్టే పరిస్థితి దిగజార్చారు, పంట కొనుగోలులో నిర్లక్ష్యం చేశారు, సో ధర్నాలు చేస్తే తప్ప ధాన్యం కొనని దుస్థితి కల్పించారు. ఇవన్నీ చాలా అన్నట్లు రేవంత్ సర్కార్ ఇప్పుడు రైతుల గుండెల మీద కుంపట్లు పెట్టేందుకు సిద్ధమైంది. సో వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు పెట్టేందుకు అంగీకరించింది. సో 6,000 కోట్ల కోసం మీటర్లు పెడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ అంటూ ప్రధానంగా నమస్తే తెలంగాణలో విమర్శిస్తూ ఒక ప్రధానమైన హెడ్లైన్ తో ఒక వార్త చూసుకోవచ్చు. ఫీడర్లకు మీటర్లు పెట్టాలని నిర్ణయం, ఆర్డీఎస్ఎస్ స్కీమ్ లో విద్యుత్ సంస్థలు ఈఆర్సీకి సమాచారం ఇచ్చిన డిస్కీమ్లు, నాడు మీటర్లు అడ్డుకున్న కేసీఆర్ 25,000 కోట్లు ఇస్తామన్న బేఖాతరు చేశారు. సో తల తెగిన మీటర్లు పెట్టనున్న కేసీఆర్. సో ఈ వ్యవసాయ విద్యుత్ కి మీటర్లు, సో కేంద్ర ప్రభుత్వం ఈ మీటర్ల ప్రతిపాదన తీసుకొచ్చింది గతంలో, కానీ రాష్ట్ర ప్రభుత్వం దానికి అంగీకరించలేదు. సో కేసీఆర్ అప్పట్లోనే 25,000 కోట్లు వస్తామన్నా కూడా దీన్ని వ్యతిరేకించారు. సో కానీ కేవలం ఇప్పుడు 6,000 కోట్లమే రాష్ట్ర ప్రభుత్వము ఈ రైతుల వ్యవసాయానికి సంబంధించిన బోర్లకు మీటర్లు పెట్టాలని చూస్తుంది. ఇది ఒక రైతులకు చాలా నష్టం జరుగుతుంది. ఇప్పటికే రైతాంగం అంతా పూర్తిగా అయోమయంతో ఉన్నారు. రైతులకు రైతు భరోసా కానీ, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన నీళ్లు కానీ, వాళ్ళకి సంబంధించిన నిధులు కానీ, పంట పైన అయితే 500 రూపాయల బోనస్ వరికి కానీ, సో ఇవన్నీ ఏవి కేటాయించకపోవడంతో పాటు ఈ వ్యవసాయానికి మీటర్లు ఏర్పాటు చేయడం వల్ల ఇంకా రైతాంగం మీద బర్డెన్ పడే అవకాశం ఉంది. గత ప్రభుత్వం మేము బీఆర్ఎస్ టైంలో ఈ ప్రతిపాదన వచ్చినప్పటికీ దాన్ని బేషరతుగా కేసీఆర్ తిరస్కరించారు. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం 6,000 కోట్ల కోసం రైతాంగాన్ని పణంగా పెట్టిందంటూ ప్రధానంగా నమస్తే తెలంగాణలో వార్త చూసుకోవచ్చు. సో పొంగిలేటికి పవర్ కట్, వరంగల్ భూభారతి అవగాహన సదస్సులో నిలిచిన విద్యుత్ సరఫరా అధికారుల తీరుపై మంత్రి అసహనం, ఫ్లెక్సీపై కనిపించని పోచంపల్లి ఫోటో, ప్రోటోకాల్ ఉల్లంఘించని అధికారులు, వేదికపై దర్జాగా ఆశీస్సులైన కాంగ్రెస్ నేతలు, తహసీల్దార్ రాజకీయ వ్యాఖ్యలు చురుకలందించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి. సో నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ పర్యటన చేశారు. సో ఆ సందర్భంగా భూభారతి సంబంధించిన అవగాహన సదస్సులో పవర్ కట్ అయింది. ఆ పవర్ కట్ చాలా సమయం పట్టింది. దానికి ఆయన అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఫ్లెక్సీలో పోచంపల్లి స్థానిక సంబంధించిన ఎమ్మెల్యే ఫోటో కనిపించకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఏదైతే తహసీల్దార్ రాజకీయ వ్యాఖ్యలు చేయడం కూడా ఆయన మంత్రి కొమ్మెట్ శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. సో నిన్న అదే ఘటన, అలాంటి ఘటన ఒకటి ఖమ్మంలో కూడా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పర్యటన సందర్భంగా స్థానికంగా కొన్ని ప్రాజెక్టులు ఆయన ఓపెన్ చేశారు. ఆ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెట్టకపోవడం, అక్కడ శంకుస్థాపన శిలా పథకం పైన ఆయన పేరు లేకపోవడం, సో ఇదంతా చూస్తే కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. సొంత ఎమ్మెల్యేలనే అధికారులు పట్టించుకోవడం లేదు. సో మరి ఇంకా ఎలాంటి పరిస్థితి, ప్రజాపాలన లేకపోతే ఎలాంటి పాలన అంటూ సోషల్ మీడియాలో అయితే చాలా పెద్ద ఎత్తున ఆ వీడియోని చూసి విమర్శలు వస్తున్నాయి. సో త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ. సో ఇందాక మనం చూసుకున్నట్లే పూర్తి స్థాయిలో త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న ప్రధానమంత్రి కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఓవరాల్ గా ఇదొక వార్త చూసుకోవచ్చు. రైతులను భయపెట్టి భూములు కొల్లగొట్టి ఓట్లేసిన వారిని నిండా ముంచేసిన వకీల్ సాబ్, అసైన్ భూములను పట్టాగా మార్చేస్తానని హామీ, మాట తప్పి ఆ భూములపైన ప్రజాప్రతినిధి కన్ను, ముందుగా అంచులతో భూమి కొనుగోలు, పట్టా కాగానే కుటుంబ సభ్యుల పేరిట మార్పిడి, సందట్లో సడేమియాల ప్రభుత్వ భూమికి ఎసరు, 100 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు, చౌదరపల్లిలో 100 ఎకరాల పైగా భూమి మాయం. సో సిద్దిపేట కలెక్టర్ కు న్యాయవాది ఫిర్యాదు, రైతులే ఎక్కువ కబ్జాలో ఉన్న భూమిని సదరు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు అమ్ముతున్నట్లుగా
రాయించుకున్న ఒప్పంద పత్రం. సో ఇది భూమిని కబ్జా చేస్తూ కొల్లగొట్టేందుకు ఒక ప్రజాప్రతినిధి చేస్తున్నట్లు ఒక ప్రధానంగా ఇందులో ఒక వార్త చూసుకొస్తుంది నమస్తే తెలంగాణలో. మరోపక్క ఆంధ్ర జ్యోతిలో చూసుకుంటే ఈరోజు ప్రధానమైన అంశాలు. సో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తూ ప్రధానమంత్రి నిన్న నిర్ణయం తీసుకున్నారు. కొట్టాలి తిప్పి కొట్టలేకుండా అంటూ ఒక వ్యాఖ్యలు చేశారు. పాక్ ఉగ్ర శిబిరాలు ఆయు పట్లపై దాడి, భారత సైన్యం ప్రతీకార వ్యూహం ఇదే. పాక్ స్పందించలేని రీతిలో బుద్ధి చెప్పాలి. పూర్తి స్థాయి యుద్ధానికి ఛాన్స్ తక్కువే. అడ్డుకునేందుకు పాక్ అణుబాంబు బెదిరింపులు. సో ఇది ఒక ప్రధానమైన వార్త చూసుకోవచ్చు. ఉగ్ర దాడికి ప్రతిగా ఎక్కడ ఎప్పుడు ఎలా దాడి చేయాలో నిర్ణయించే స్వేచ్ఛ వారిదే. వారికి శక్తి సామర్థ్యాలు పూర్తిగా విశ్వాసం ఉంది. ఉగ్రవాదులకు వారిని పెంచి పోషిస్తున్నారు. సో ఊహకైనా అందినంత కఠిన శిక్షలు విధిస్తాం. అత్యున్నత స్థాయిలో రక్షణ భేటీలో ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్య. నేడు రెండోసారి సమావేశం కానున్న సిసిఎస్ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కూడా భేటీ అవుతుంది. సో ఈరోజు మరోసారి ఇదే సమావేశం జరుగుతుంది. నిన్న ఏదైతే మీటింగ్ అయిందో సో ఈ రోజు కూడా మళ్ళా ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందరితో భేటీ అయ్యి సో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా దాడి చేయాలి, సో ఊహించని రీతిలో పాకిస్తాన్ పై దాడి చేయాలి, వాళ్ళు ప్రతిఘటించే లోపే మనం దాడి చేయాలి. పూర్తి స్థాయి యుద్ధం కాకపోయినా పాకిస్తాన్ కి ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా వారిని పూర్తిగా వాళ్ళ ఉగ్ర స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాల పూర్తి దాడి చేయాలి, ధ్వంసం చేయాలంటూ సో పూర్తిగా నాకు ఆర్మీ పైన కానీ త్రివిధ దళాల పైన నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. వారికే వదిలేస్తున్నాను. ఎప్పుడు ఏం చేస్తారో వారికే పూర్తి స్వేచ్ఛనిస్తా అంటూ నిన్న ప్రధానమంత్రి వ్యాఖ్యలు చేశారు. సో ఇది ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రధానమైన వార్త. సో అసౌకర్యం కలగొద్దు, మిస్ వరల్డ్ వచ్చే పోటీదారులకు అద్దెలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలంటూ ఇందాక చెప్పినట్లే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ సెక్యూరిటీ కానీ అదేవిధంగా వాళ్ళకు ఏర్పాట్ల విషయంలో కానీ సో ఇబ్బంది కలగకుండా చూసుకోవాలంటూ వ్యాఖ్యలు నిన్న మీటింగ్ లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సో నిన్న ఒక ట్వీట్ చూసుకోవచ్చు. నిన్న ఐఏఎస్ ల బదిలీ జరిగింది 2 రోజుల క్రితం. సో ఆ సందర్భంగా స్మితా సబర్వాల్ ని కూడా టూరిజం శాఖ నుంచి వేరే శాఖకు బదిలీ చేశారు. సో ఆ సందర్భంగా ఆమె ట్వీట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ ట్వీట్ లో ఒక వ్యాఖ్య చేసింది. ఒకసారి ఇందులో చూసుకుంటే మనం భగవద్గీతలోనే ఒక కీలక వ్యాఖ్య చేసింది. అదే ఏమైనా ఉంటే కర్మేనే వాధికారిస్తే మా ఫలేషు కదాచన అంటే భగవద్గీతలోని ఒక గీతాన్ని ఒక శ్లోకాన్ని ఆమె వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక సెటరిక్ వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. బదిలీ నేపథ్యంలోనే భగవద్గీత శ్లోకం పోస్ట్ చేసిన స్మితా సబర్వాల్ పర్యాటక శాఖ శైలిని పూర్తిగా మార్చి జవాబుదారీతనాన్ని పెంచాం, అంతర్జాతీయ ఈవెంట్ కోసం ప్రణాళికలు రచించాను. సో 4 నెలల పాటు ఆమె టూరిజం శాఖలో సెక్రటరీగా ఉన్నది. సో ఆ సమయంలో అన్ని టూరిజం డెవలప్మెంట్ కోసం పెండింగ్ ప్రాజెక్టులు, పెండింగ్ నిధులు అన్నింటిలో కీలకంగా పనిచేశానంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. సో 2 రోజుల క్రితం ఆమెను ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో దానిపైన అసహనం వ్యక్తం చేస్తూ భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని ఆమె నిన్న ట్విట్టర్ లో పెట్టింది. సో కొంతకాలంగా స్మితా సబర్వాల్కి సంబంధించిన స్టేట్మెంట్లు, ఆమె ట్వీట్లు కూడా కాస్త వైరల్ అవుతున్నాయి. ఆమె గచ్చిబౌలి వ్యవహారంలో కూడా అదైతే ఏఏకి సంబంధించిన ఫోటోలను రీట్వీట్ చేయడం, దాని తర్వాత ఆమె మీద కేసులు రాష్ట్ర ప్రభుత్వము అటు మాదాపూర్ లో కానీ అటు హైటెక్ సిటీలో కేసులు నమోదవడం, దాని పట్ల కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. సో మరొక కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆమె కూడా మద్దతు తెలిపారు. దానం నాగేంద్ర కూడా ఆమెకు మద్దతు ఇస్తూ వ్యాఖ్యలు చేశారు. సో కాబట్టి ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే నన్ను ట్రాన్స్ఫర్ చేసిందనే ఒక ఇండైరెక్ట్ ఆరోపణలను ఈ ట్వీట్ ద్వారా ఆమె పెట్టింది. సో దీనిపైన కాంగ్రెస్ సంబంధించిన నాయకులైతే ఎవరు ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడలేదు. సో దానికి చూడాల్సిన అవసరం ఉంది. సో సచివాలయం మీడియాతో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్, పొన్నం జూపల్లి ప్రభుత్వ సలహారు షబ్బీర్ అలీ జగ్గారెడ్డి, కాళేశ్వరం బాధ్యుల్ని వదలం, కేసీఆర్ అయినా అధికారులైనా ఎవరైనా చర్యలు తప్పవు, ఎన్డీఎస్ఏ నివేదికపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం, బ్యారేజ్లను రిజర్వాయర్లుగా వినియోగించేందుకు విఫలం, తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతపై తప్పుడు ప్రచారం మంత్రి ఉత్తమ్, బ్యారేజీల వైఫల్యంపై మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సో ఇది నిన్న కాళేశ్వరం బాధితులను ఎవరు వదలం. సో ఇందాక చెప్పుకున్నట్లే మనము సో ఇది కూడా ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వాడారు. సో ఏదైనప్పటికీ సో ఈ రోజు ప్రధానమైన వార్తాపత్రికల్లో వచ్చిన అంశాలను చెప్పుకోవచ్చు. సో
ముఖ్యంగా ఏదైతే ఈ రోజు ప్రధానంగా వార్తాపత్రికల అంశాలు చూసుకుంటే ఒకటి కాళేశ్వరం సంబంధించిన అంశం, ఒకటి మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో జరగబోతున్నాయి, ఇంకోటి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం. సో ఈ రోజు మరోసారి త్రివిధ దళాలతో ప్రధానమంత్రి భేటీ అవుతారు. అవి ఎలా ముందుకెళ్ళాలి, సో నిన్నైతే పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు ఆర్మీకి, త్రివిధ దళాలకు, ఆర్మీకి. మీరు ఎప్పుడు టైం డిసైడ్ చేయండి, ఎక్కడ ప్లేస్ అనేది మీరు డిసైడ్ చేయండి, సో మీకు పూర్తి స్వేచ్ఛనిస్తానంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. మరి పాకిస్తాన్ కూడా దానికి కౌంటర్ గా వీడియో విడుదల చేసింది. రాబోయే 24 గంటల్లో 36 గంటల్లో భారత్ మాపైన దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. సో మేము కూడా టెర్రరిజానికి బలైన దేశంగానే మేము భావిస్తున్నాం. కానీ భారత్ ఏకపక్షంగా మా పైన ఆరోపణలు చేస్తుంది. సో దీనికి ప్రతిదాడి కూడా మేము చేస్తామంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. సో ఇది ఓవరాల్ గా ఈ రోజు ఉన్న వార్తాపత్రికల్లోని ప్రధానమైన అంశాలు.